వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో మండల నాయకులు మాట్లాడుతూ స్టేషన్ గణపూర్ నియోజకవర్గం లింగాల గణపురం మండలంలో మాజీ ఎమ్మెల్యే రాజయ్య ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరిని తిట్టడం సరైనది కాదు అని, హుందాతనంగా ఉండాల్సినటువంటి రాజకీయ నాయకుడు డాక్టర్ రాజయ్య రాజకీయ అక్కసు, అసూయ, అసహనంతో రోజురోజుకి దిగజారుడు మాటలు మాట్లాడుతుండడం తనకు రాజకీయ భవిష్యత్తునే లేకుండా చేస్తున్నది అనే విషయం విమర్శిస్తూ తన ఇష్టరహితంగా ప్రవర్తించడాన్ని చూస్తూ ఊరుకోలేమని ధర్మసాగర్ మండల కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ధర్మసాగర్ స్థానిక పోలీస్ స్టేషన్లో తాటికొండ రాజయ్యపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లింగాల గణపురంలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు తాటికొండ రాజయ్య గారు మాట్లాడుతూ ఒక ఇద్దరు అనుచరులను వెంబడేసుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టి తను ఇష్టానుసారంగా ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారిని ఇష్టానుసారం తిట్టడం అనేది చాలా గ్రహించవలసిన విషయము. ఇది యావత్ సమాజము దీన్ని గుర్తించింది. ఇది సరైన పంద కాదు. రాజకీయాల్లో నాయకులు కొంత హుందాతనంగా వ్యవహరించాలి. ఏదైనా విమర్శలు చేయడం అనేది అవసరం, కాకపోతే ఒక అర్థవంతమైన విమర్శ చేయాలి తప్ప ఇట్లా వ్యక్తిగతంగా దూషణకు దిగడం అనేది చాలా సిగ్గుచేటు. ఒక 15-20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగిన రాజయ్య గారి ఆయన అసహనాన్ని చూస్తే మాత్రం ఆయనకు రాజకీయంగా భవిష్యత్తు లేదనేది స్పష్టంగా అర్థమవుతోంది. దానివల్లనే ఆయన ఎక్కడ తిరిగినా ప్రజల్లో మద్దతు లేకపోవడం వల్ల అసహనానికి గురై ఆయన ఒక ఇద్దరు అనుచరులను పట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి కడియం శ్రీహరి గారి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కడియం శ్రీహరి గారి గురించి గొప్పగా చెప్పుకోవడం వల్ల ఆయన దాన్ని తట్టుకోలేక ఆయనలో ఉన్న అక్కసును వెళ్ళగక్కుతూ నిన్న లింగాల గణపురంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీన్ని మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే అదే వేదిక నుండి బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదు అంటే మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, నాయకులు ఆయనను నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా తిరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ లో నీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. కాబట్టి ఏదేమైనా కూడా రాజకీయాలు ఒక మంచి వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకొని నువ్వు మాట్లాడిన వీడియో మళ్ళీ ఒక్కసారి నువ్వు ఒంటరిగా కూర్చొని నీ పదజాలాన్ని నువ్వు విని నీ తప్పును తెలుసుకొని ఖచ్చితంగా కడియం శ్రీహరి గారికి బహిరంగ క్షమాపణ చెప్పుకుంటూ చెంపలు వేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ జై కాంగ్రెస్. లింగాల గణపురంలో మరి మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు కడియం శ్రీహరి గారి మీద మాట్లాడినటువంటి మాటల మీద ఈరోజు మరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు దిష్టిబొమ్మను రాజయ్య గారి దిష్టిబొమ్మను కాలబెట్టడం జరిగింది. మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు అనుచితమైనటువంటి మాటలు. మరి నియోజకవర్గం అభివృద్ధి జరుగుతూ ఉంటే మరి ఓర్వలేని తత్వము ఆయనలో ఉన్నది అనేది నిన్న మాట్లాడిన దానికి నిదర్శనం. మరి అధికార పార్టీలోకి వచ్చి మరి దాదాపు 1000 కోట్ల అభివృద్ధిని తీసుకొచ్చి మరి గ్రామాల నియోజకవర్గాన్ని మరి అభివృద్ధి చేస్తున్నటువంటి కడియం శ్రీహరి గారిని ఓర్వలేక మరి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఒరే అది అని చెప్పి చెడ్డ మాటలు మాట్లాడినటువంటి రాజయ్య, నీకు తగదు. మరి నీకు కూడా ఈ నియోజకవర్గ ప్రజలు మరి 10 సంవత్సరాలు అధికారమును కట్టబెట్టినారు. మరి నువ్వు చేసింది ఏంది? మరి కొద్ది రోజుల్లోనే అనతి కాలంలోనే మరి అధికార పార్టీలోకి వచ్చినటువంటి కడియం శ్రీహరి దరిదాపు 1000 కోట్ల అభివృద్ధిని చూసి మరి ప్రజలు ఎంతో హర్షిస్తున్నారు. మరి ఆయనను అభినందిస్తూ ఉన్నారు. మరి అది చూసి ఓర్వలేక మరి ఈరోజు ఆయన మీద మీరు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. కనుక దీనికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం మండల పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా తస్మత్ రాజయ్య జాగ్రత్త. కడియం శ్రీహరి మీద మీరు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడితే మరి చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా
చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి హెచ్చరిస్తూ మరి 10 సంవత్సరాలలో అధికార పార్టీలో ఉండి మరి మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గానికి ఏం చేసిండ్రు, ఏం ఒరిగింది అనేది కూడా మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి 2 నెలల్లోనే మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి నాయకుడిని చూసి ఓర్వలేక నియోజకవర్గం అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో, ఎక్కడైతే ఇంకా పేరు ఎక్కువ వస్తుందో అని చెప్పి మీరు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దానికి నిరసనగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాం. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.